మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ప్రజలు బీజేపీకి వేద్దామనుకున్న ఓట్లు పొరపాటున కాంగ్రెస్ కు పడ్డాయన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది ప్రధాని మోడీయేనన్నారు. 10 ఏళ్లలో మోడీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారన్నారు. ప్రపంచ దేశాలలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీదేనన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా వచ్చింది? ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం కాదు ఇది. గత 10 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా, అవినీతి అక్రమాల కారణంగా ప్రజలు గద్దె దింపాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ మోసం చేయగలిగింది. మనం చేసి ఏమొచ్చింది మోసం అని చెప్పేసి, మనమేమి తక్కువ తిన్నామని చెప్పేసి వీళ్ళు ఎడా పెడా హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది. ప్రజలు బీజేపీకి వేద్దామన్న ఓటు పొరపాటున అది కాంగ్రెస్ పడి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కోరుకున్నటువంటి ప్రభుత్వం కాదు తెలంగాణ ప్రజలు ఈరోజు ఇష్టపూర్వకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం కాదు. మీరు నెగటివ్ ఓటుతోనే బీఆర్ఎస్ను ఓడించాలనేటటువంటి ఓటు మీకు పడ్డటువంటి కారణంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తప్ప మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం కానే కాదు. ఇది మీరు మొదలు గుర్తుపెట్టుకోవాలి.